ప్రభునందు ప్రియ దేవుని ద్వారా దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో ఉండటం మనకెంతో ఆశీర్వాదం. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన. దానిలో మరి ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిని అప్పగించడానికి ఆయన శిష్యులైనటువంటి వారికి ఒక మంచి తర్ఫీదు, ఒక నేర్పు కలిగినటువంటి పనివారిగా వారిని సిద్ధపాటు చేయడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. వారిని మరి పేరు పెట్టి పిలుచుకోగలడు, వారికి ఆ బాధ్యత అప్పగించగలడు. ఆ బాధ్యత మరి అప్పగించిన తర్వాత దానిలో ఆయన మాట మాత్రము సెలవిచ్చి వారిని నిపుణత కలిగినటువంటి వారిగా మరి తయారు చేయొచ్చు. అంతటి సామర్థ్యము యేసు ప్రభువుకు ఉంది. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క మరి తర్ఫీదు ఎలా ఉంటుందంటే, ఆయన ఎవరి ద్వారైనా ఏదైనా ఒక పని జరిగించుకోవాలనుకున్నప్పుడు వారిని ముందుగా కనుగొంటాడు, వారిని పట్టుకుంటాడు. ఆ పట్టుకున్న తర్వాత వారి ద్వారా ఆ పని జరిగించుకోవడానికి ఒక ప్రణాళిక ఆ ప్రకారంగా దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఏమిటి శిష్యుల పక్షంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికనంటే, ఆయన పేతురు, యాకోబు, యోహానులు వారిని ఒక ప్రత్యేకమైనటువంటి మరి పనివారిగా ఏర్పాటు చేసుకోవాలని, వారిని మరి వారి యొక్క పనిలో ఉన్నటువంటి అనుభవం కంటే కూడా మనుషులను పట్టుకోవాలి అంటే ఏ రీతిగా వారు కష్టపడాలో, ఏ రీతిగా పనిచేయాలో, ఏ రీతిగా వారి దగ్గరకు వెళ్ళాలో ఆయన నేర్పించడానికి ఇక్కడ ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాడు. నిజానికి పేతురు, యాకోబు, యోహానులు మరి జాలరులుగా ఉన్నారు. వలలు వేసి చేపలు పట్టడంలో చాలా నేర్పరితనం కలిగినటువంటి వారు. ఏ సమయానికి ఎక్కడ ఎంత లోతులో మరి వారికి చేపలు దొరుకుతాయో తెలుసు. రాత్రికాల సమయంలో ఎలాంటి చేపలు పడతాయో, పగటి కాలంలో ఎలాంటి చేపలు పడతాయో, మిట్ట మధ్యాహ్నంలో ఎలాంటి చేపలు పడతాయో అన్నీ వారికి తెలుసు. చేపలు పట్టడం కంటే కూడా మరి చేపలను పోలినటువంటి చేపలు నీటిలో ఉంటాయి. వాటిని పట్టడం అయితే వాళ్ళకి తర్ఫీదు ఉంది, అనుభవం ఉంది. అయితే దానికంటే కూడా మిక్కిలిగా ఉన్నటువంటి అనుభవం కావాలి. ఈ లోకం అనేటువంటి ఈ సముద్రంలో ఉండేటువంటి మానవులను ఏ రీతిగా మరి ప్రభు యొక్క సువార్తను వారిని నడిపించాలి, ఏ రీతిగా సువార్త దగ్గరకు వారిని తీసుకొని రావాలి నేర్పించడానికి ఒక గొప్ప ప్రణాళిక యేసయ్య కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈయన ప్రణాళికలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వారికి మరి వారి యొక్క పనిలో నిపుణత కలిగిన వారు అయినప్పటికీ కూడా రాత్రంతా శ్రమపడిన వారికి చేపలు దొరకకుండా చేశాడు ఆయన. మరి దేవుడు కదా, ఆయన ప్రభు కదా, వారు అంత కష్టపడుతూ ఉంటే వారికి చేపలు దొరకకుండా చేయడం అది భావ్యమేనా అనేటువంటి ఒక ఆలోచన మనకు రావచ్చు. అయితే ఆయన ఏదైనా ఒక ప్రణాళిక మనపక్షంగా నెరవేర్చాలి అని అంటే, ఏదైనా ఒక మరి విషయాన్ని మన కొరకు సిద్ధపరచాలి అంటే ఆయన చేసేటువంటి పని ఏంటంటే, మనల్ని ముందుగా ఖాళీగా చేస్తాడు. ఆయన మన దగ్గర ఏమీ లేకుండా చేస్తాడు. ఏమీ లేనటువంటి స్థితిలోనే సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, నిండైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు అని ఆయన నిరూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. చేపలు పట్టడంలో ఏ స్థలంలో, ఏ సమయంలో, ఎంత లోతులో మరి వేస్తే చేపలు పడతాయో తెలిసినటువంటి ఈ ముగ్గురు నిపుణులు కూడా రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు. అంటే ప్రభు వారు పరిచర్య చేసేటువంటి కాలంలో ఆయన పరిచర్య చేయడానికి గొప్ప గొప్ప స్థలాలు ఎంచుకోలేదు. ఆయన పరిచర్య చేయడానికి మరి ఇక్కడ మనం పనిచేస్తుందేమో,
ఇక్కడ జనాలు ఉంటారు, లేకపోతే ఇక్కడ మనం వెళ్తే అది ఆదరించేటువంటి వారు ఉంటారు. మరి ఇక్కడికి వెళ్తే మనం ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళని వీళ్ళని మరి రప్పించుకోవచ్చు. అలాంటిది ఎప్పుడు చేయలేదు. యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడకు ఆయన మాటలు వినటానికి ప్రజలట తండోపతండాలుగా వస్తూ ఉండేవారు. దానికి ఉదాహరణగా మనకు తెలుసు, ఆయన 5,000 మందికి ఆహారాన్ని మరి పెట్టినటువంటి వాడుగా, మరి అనేక సందర్భాలలో ఆ రీతిగా అనేక మందిని పెంచి పోషించినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. వారందరినీ కూడా పిలవలేదు, వారందరి దగ్గరికి ఎవరితోటి కబురు పెట్టలేదు. అయినప్పటికీ వారుగా మరి ఆయన మాటలు వినడానికి వారు వెళ్ళినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆయన మరి గన్నేసరతు ఈ సరస్సు తీరాన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. పేతురు, యాకోబు, యోహాను ఉన్నటువంటి ఆ పడవ దగ్గరికి వచ్చి ఆ పడవ మీద వాళ్ళు పనిచేసుకుంటూ ఉండగా ఆయన వారి దోణిలో ఒక చిన్న దోణి మీద ఎక్కి దాన్ని కొంచెం లోపలికి నడిపించమన్నాడు. ఎందుకంటే అప్పటికే జనసమూహం చాలా పెరిగిపోయింది అక్కడ. వారందరూ కూడా మీద పడతారేమో, ఒకరి మీద ఒకరు పడతారనే ఉద్దేశంతో ఆ పడవను లోపలకు తొయ్యమని దాని మీద నిలవబడి ఆయన మరి చక్కటి సువార్త మాటలు చెప్తా ఉంటే వాళ్ళందరూ వింటూ ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరి వాళ్ళ ముగ్గురికి ఒక ప్రశ్న వేశాడు. మీ దగ్గర చేపలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి మాట మరి వారిని అడిగితే చూడండి, అక్కడ చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వాక్యంలో, సీమోను ఏలిన వాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. రాత్రంతా చీకటి కాలం అంతా కూడా శ్రమపడ్డారు. అన్ని ఆనుపాను తెలిసినటువంటి వారుగా శ్రమపడినప్పటికీ కూడా ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఎంప్టీ హ్యాండ్స్, ఖాళీ చేతులు, ఖాళీ పడవ, మరి ఖాళీ వలవతోటి వాళ్ళు అక్కడ కనపడతా ఉన్నారు. నిజానికి మరి ఉదయకాలంలో వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే రాత్రి చేపలు కట్టిన తర్వాత వలలు కడిగేసుకుంటారు. ఆ నీచు కంపు లేకుండా, ఆ నీచు వాసన లేకుండా ఉండడం కోసం. ఏ పని చేయడానికి కూడా చేపలు పడితే కదా. రాత్రంతా శ్రమపడ్డాం అనేటువంటి మాట వారు అక్కడ మరి చాలా బాధాతప్త హృదయాలతో చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, చదువుకున్నటువంటి ఈ వచనాల్లో మరి 4 ఆత్మీయ అంశాలు మనకి కనపడతా ఉన్నాయి. ఆ 4 లేక 5 ఆత్మీయ అంశాలు. మొదటిగా లోతునకు నడిపించిన ధోని. 5వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ మాట మనకి కనపడతా ఉంది. అక్కడ మనం చదవకనే చెప్తారు, లోతునకు నడిపించిన ధోని. రెండవదిగా 5వ అధ్యాయం 5వ వాక్యంలో రాత్రికాలపు శ్రమ. మూడవదిగా ఈ 5వ అధ్యాయం 5వ వాక్యం మరి 2వ భాగంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నీ మాట చొప్పున, నిజమే ఆయన మాట చొప్పున పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానా వివాహంలో వారికి ద్రాక్షారసం అయిపోయిన సందర్భంలో తల్లి చెప్తా ఉంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. వారు అలాగూ చేయగా ముందున్నటువంటి రసము కంటే కూడా మధురమైనటువంటి రసాన్ని, అనగా ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున, ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్యం చొప్పున మనం నడుచుకుంటూ కనుక మన ఆత్మీయ జీవితాలు ముందుకు సాగిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనకట కంటికి కనపడినటువంటి మేలులు ఆయన చేసేటువంటి వాడుగా ఉంటాడు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే జరిగినటువంటి అద్భుతాన్ని బట్టి సీమోను పేతురు గారు ఈ లోక రీతిగా లేక ప్రభు యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ మరి ఒప్పుకుంటూ ఆయన పాదముల దగ్గర సాగిలపడినటువంటి వాడు కనుక కృతజ్ఞతా భావాన్ని బుద్ధిని చూపిస్తూ ఉన్నాడు. నిజమే, ఆయనతో సహవాసంలో మరి అంతటి శ్రేష్టమైనటువంటి అనుభవం ఉంటుంది. 5వదిగా లోతైనటువంటి అనుభవం. అక్కడ లోతునకు నడిపించిన ధోని, ఈ చివరి వాక్యంలో లోతైనటువంటి అనుభవం. వీళ్ళు మరి ఆ యొక్క సరస్సు దగ్గర ఉన్నారంటే గన్నేసరతు అనేటువంటి సరస్సు. ఈ గన్నేసరతు అనేటువంటి సరస్సు అట గలిలియా అనేటువంటి గ్రామానికి దగ్గరగా ఉంది. ఈ పేతురు, యాకోబు, యోహానులు, జాలములు కూడా సాధారణంగా ఎక్కడ నీటి సదుపాయం ఉంటుందో అలాంటి ప్రాంతంలోనే వారు నివసించినటువంటి వారుగా చక్కటి మరి అనుభవాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఈ సరస్సు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే దీనిలో ఉండేటువంటి నీరు స్వచ్ఛమైనదిగా ఉంటుంది, చాలా మంచి నీరు ఉంటుంది. కారణం ఏంటంటే యోర్దాను నది ఇంచుమించుగా మరి 13 కిలోమీటర్లు పొడవుండేటువంటి యోర్దాను నది, అంటే నిజానికి 13.34 13.30 మైళ్ళు
పొడవు ఉండేటువంటి యార్దాను నది పైనుంచి కొండల మీద నుంచి వస్తూ ఈ గన్నెసెరతు అనేటువంటి సరస్సులో కలిసి ఈ సరస్సులో నుంచట మరలా ఇంకొక చిన్న పాయిలాగా బయటికి వెళ్తా ఉంటుంది. అనగా ఈ సరస్సులో ఉండేటువంటి నీరు ఎక్కడ నిలబడ్డది? యార్దాను నదిలో ఉండేటువంటి నీరు. ఈ యార్దాను నది యొక్క పొడవు ఇంచుమించు 13 కిలోమీటర్లు అయితే దాని వెడల్పు 8 కిలోమీటర్లు. మన గోదావరి నది 2.7 ఎంత ఉంటుంది వెడల్పు, దాని మీద బ్రిడ్జి కట్టినటువంటి వెడల్పు. కానీ దానికంటే కూడా రెట్టింపు కంటే ఎక్కువైనటువంటి వెడల్పుతో, లోతుతో, స్వచ్ఛమైనటువంటి నీటితో మరి ఉండేటువంటిది ఈ యొక్క యార్దాను నది. అదే రీతిగా గన్నెసెరతు అనేటువంటి ఈ యొక్క సరస్సు కూడా లోతైనటువంటి సరస్సు. తర్వాత ఈ సరస్సులో గంట చేపలు, ఒకే జాతి చేపలు గుంపులు గుంపులుగా ఉంటాయి ఒక చోట. అంటే మనం చేపల పేర్లు చెప్పుకునే కంటే కూడా ఒకే సైజు ఉన్నటువంటి చేపలు, ఒకే జాతి చేపలు మరి ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా ఆయా స్థలాల్లో మరి కనపడతా ఉంటాయి. అవన్నీ కూడా పేతురు, యాకోబు, యోహానులకు తెలుసు. కానీ వల వేస్తా ఉన్నారు, ఒక చేప కూడా వాళ్ళకి పడలేదు. ఇది ఇక్కడ అద్భుతం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ గన్నెసెరతు అనేటువంటి సరస్సుకు మొదటి పేరు ఏంటంటే కిన్నెరతు అనేటువంటి సముద్రం అనేవారు. అంటే చిన్న సముద్రం కింద వాళ్ళు లెక్కేసుకొని దీన్ని కిన్నెరతు అనేటువంటి సముద్రం కింద అనేవారు. ఈ మంచి సరస్సులో లేక చిన్న సముద్రంలో శ్రేష్టమైనటువంటి, బలమైనటువంటి, రుచికరమైనటువంటి మంచి నీటిలో జీవించేటువంటి చేపలన్నీ కూడా మరి నివాసం చేస్తూ ఉంటాయి. ఇది మరి సముద్ర మట్టానికి అనగా ఈ ప్రాంతం, ఈ మెట్ట ప్రాంతం సముద్రం ఇలా ఉంటే 1000 అడుగుల ఎత్తులో ఈ గలిలయ ప్రాంతం కొండల మధ్యలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటిది. కాబట్టి అన్నింటికి కూడా అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. రెండవదిగా మగ్దాలా అనేటువంటి గ్రామానికి బాగా దగ్గరగా, అనగా గలిలయ, సమరయ, యూదయ ఆ ప్రక్కనే ఉన్నటువంటి చిన్న గ్రామం మగ్దాలా, ఇవన్నీ కూడా ఈ సరస్సు ప్రక్కనే ఉన్నటువంటి గ్రామాలుగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా నిపుణత కలిగినటువంటి చేపలు పట్టగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. లోకులకు నడిపించబడిన మరి నావ లేక దోణి. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యంలో లోతునకు నడిపించబడినటువంటి నావ చూద్దాం ఒకసారి. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ప్రభువుకు తెలుసు ఆయన ఏ ప్రణాళిక మీద అక్కడ కూర్చోవడం తెలుసు కాబట్టి, వాళ్ళ దగ్గర మరి ఏమీ లేవనేటువంటిది కూడా తెలుసు కాబట్టి, అయినా మళ్ళా చెప్తా ఉన్నాడు ఏమంటే, సీమోను నీవెంతవరకు కూడా లోతులో లేవయ్యా, ఎక్కడున్నావంటే ఒడ్డునే ఉన్నావు. ఒడ్డున ఉండేటువంటిది మీరు ఎప్పుడన్నా సముద్రం ఒడ్డుకెళ్ళి కనుక అక్కడ పరిశీలిస్తే ఆ రాళ్ళ మధ్యలో లేకపోతే సముద్రం ఒడ్డులో కెరటాల మధ్యలో కనపడే చేపలు ఇంతంతే ఉంటాయి. చిన్న చిన్న చేపలు మాత్రం ఉంటాయి. ఇంత చిన్న చిన్న చేపలు అలా వస్తాయి. మనం చూడబోయేసరికి మళ్ళీ పరిగెత్తుకుంటే కెరటంతో పాటు లోపలికి పోతూ ఉంటాయి. అంటే కెరటాలు వచ్చినప్పుడు లోపలికి బయటకు వచ్చి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది వాళ్ళకి కావాల్సిన చేప కాదు, చిన్న చేపలు కాదు వాళ్ళకి కావాల్సింది, పెద్ద చేపలు కావాలి. ఎందుకంటే పేతురు గారు చాలా గొప్ప మరి బిజినెస్ మ్యాన్, చేపల వ్యాపారం చేసేవాడు. పేతురు గారు కూడా కొన్ని పడవలు మరి మెయింటైన్ చేస్తూ, కొన్ని వలలు మెయింటైన్ చేస్తూ, కొంతమంది పని వారికి మరి బుద్ధి కల్పించి వాళ్ళందరికీ చెప్తాడు, అరే మీరు పలాగా చూడవేయండి, మీరు పలాగా చూడవేయండి. అంత నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడి వేడ ఒక్క చేప కూడా లేదు, ఒక్క చేప కూడా లేదు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సరస్సులో అనేక సార్లు పేతురు గారు చేపలు పెట్టాడు, కానీ వేళ ఆయన దగ్గర ఒక్క చేప కూడా లేదు. అదే రీతిగా ఆయన వెనకాల సీమోను యొక్క జబదయి కుమారులు యాకోబు, యోహానులు కూడా ఈ చేపలు పట్టినటువంటి వారుగా ఉంటారు. అయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడానికి లోతుకు వెళ్ళలేదండి, ఒడ్డునే పడతా ఉన్నారు రాత్రంతా. మరి వాళ్ళకి భయమే వేసిందో లేకపోతే ఏమైందో తెలియదు. వారు లోతుకు వెళ్ళాలి. లోతులోకి వెళితే 2 ముఖ్యమైనటువంటి విషయాలు కనపడతాయి మనకి. ఏమిటంటే బలమైనటువంటి చేపలు కనపడతాయి. రెండవదిగా అక్కడ ఉండేటువంటి నీరట నిలకడగా ఉంటుందట. ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుంది. ఒడ్డునైతే మీకు పెద్ద పెద్ద కెరటాలు కనపడతాయి, కానీ అలా లోపలికి వెళ్ళేసరికి నీరు అలాగా నిమ్మలంగా ఉంటుంది, అది ఇలాగ మెదులుతూ ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదు. అయితే మరి మనం ఆ లోతుకు వెళ్ళేటువంటి అనుభవాన్ని మరి మీరు కలిగి ఉండాలి
అనేటువంటి మరి ఒక సందర్భాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ మంచి ఫలాలు పొందాలి అనుకునేటప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలరులుగా నేను చేస్తా ఉన్నాను కాబట్టి మీకు మంచి ఫలాలు కావాలంటే లోతైన అనుభవం కావాలి. లోతైనటువంటి అనుభవం కావాలి అంటే ఒకసారి మీ పితరులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పక్షంగా దేవుడు ఏం చేశాడు? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ దేవుడు వారి కొరకు ఏం చేశాడో తెలియచేయబడతాం. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. సముద్ర అగాధ వాళ్ళు ఆ యొక్క బానిస బ్రతుకులో నుంచి వాగ్దాన దేశానికి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి శత్రువు యొక్క భయం తోటి నడుస్తూ ఉండగా దేవుడు అనేక రీతులుగా పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ వాళ్ళు నడిపించాడు, క్షేమంగా తెచ్చాడు. కానీ ఎదురుగా ఎవరున్నారు? ఎర్ర సముద్రం. ఇలా వెనక్కి చూస్తూ ఉంటే రథాల మీద వస్తూ ఉంది ఫరో రథాలు సేనలు. ఇక మన వాళ్ళు ఉన్నటువంటి అనుభవం అలవాటే కదా. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనసులోనేమో దేవుని మీద సణుక్కోవడం, ఎదురుగుండా ఉన్నటువంటి ఆ సాత్వికుడైనటువంటి మోషే మీద పడిపోవటం. ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఈ ప్రాంతంలోకి? ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఈ స్థలానికి? ఏంటి మా బ్రతుకు పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నప్పుడే తల్లు తిన్నప్పటికీ కూడా బానిస బ్రతుకు బతికినా మేము చక్కగా బ్రతికాం కదా. నిజమే. ఈనాటి క్రైస్తవ విశ్వాసం యొక్క పరిస్థితి కూడా అదే రీతిగా మారిపోయింది. క్రైస్తవ విశ్వాసిగా ఈ మంచి మార్గంలో ప్రవేశించినటువంటి వారు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. లోకంలో కొన్ని సందర్భాలు విడిచిపెట్టాలి. లోకానుసారంగా జీవించకుండా దేవునికి ఇష్టమైనటువంటి మరి వారుగా జీవించాలి. ఆజ్ఞానుసారమైనటువంటి వారుగా జీవించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఒక మాదిరికరమైనటువంటి వారుగా ఉండాలి. ఆ మాదిరి చూపించలేక అనేక మంది దేవుని మీద సడుగుతూ ఉంటారు. అనేక మంది ఆ మాదిరిలో నడవకపోతే సంఘము కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘ నాయకుడు కానీ మమ్మల్ని హెచ్చరిస్తాడేమో, మా కన్ను మరి వారి కన్ను మా మీద పడుతుందేమో అనేటువంటి భయాన్ని కలిగినటువంటి వారిగా మరి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అదే రీతిగా మారిపోయింది. కానీ దేవుడు లోతైనటువంటి సముద్రంలో వారికి ఆరిన నేలను ఇచ్చినటువంటి వాడుగా. నిర్గమకాండం 14వ అధ్యాయం 21, 22 వాక్యాల్లో మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా ఎలా చేశాడట? ఎర్ర సముద్రం, లోతైన సముద్రం, బహు భయంకరమైన సముద్రం, అలలతో కూడినటువంటి ఆ సముద్రం మీద మోషే తన యొక్క చెయ్యి చాపగా, ఈ చేతికి ఎవరిచ్చారు బలాన్ని? దేవుడే బలాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మోషే నడిచాడు. ఆ సముద్రం అట 2 పాయలుగా అయిపోయింది. సముద్రం మధ్యలో ఆరిన నేల వచ్చింది. ఈ నీరు 2 వైపులా కూడా వాళ్ళకి ఎలా ఉందట? గోడలాగా ఉందట. చూడండి ఒకసారి 22వ వాక్యంలో నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారి గోడగా ఉండేను. రక్షణ కవచముగా. ఏ నీటిలో అయితే మునిగిపోతాం అనుకున్నారో వాళ్ళు, అదే నీరు శత్రువు రాకుండా వారిని కాపాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, లోతైనటువంటి అనుభవం ఎక్కడి నుంచి వస్తుందంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. సణువులో రాదు. ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటే రాదు. ఒకరిని ఒకరు నిందించుకుంటే రాదు. సంఘాన్ని నిందిస్తే, నాయకుడిని నిందిస్తే, సంఘాన్ని పెద్దలను నిందిస్తే వచ్చేటువంటిది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ద్వారా మాత్రమే. అందుకే కదా నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. ఏమిటా మహిమ? దేవుడు ఇశ్రాయేలు ప్రజల కట్ట మోషేతో మాట చెప్తా ఉన్నాడు. మీరు దేని గురించి బాధపడకండి, దేని గురించి తొందరపడకండి, శత్రువు గురించి అసలు బాధపడకండి. మీరు ఓరగా నిలుచుండి చూడండి, నేడు యెహోవా కలుగ చేసేటువంటి రక్షణ మీ కన్నులారా మీరు చూస్తారు. నిజమే, ఆ రీతిగానే చూశారు. వీళ్ళేమో 6 నెలల మీద నడిచి వెళ్ళిపోయారు విశ్వాసంతో దేవుని యొక్క కృపను బట్టి. ఆ వెనకాల వచ్చేటువంటి శత్రువు అదే 6 నెలల మరలా ఏమైపోయింది?
నీటితో నింపబడగా వాడు దానిలో మునిగిపోయినటువంటి వాడుగా. విశ్వాసికి లోతైన నీటి అనుభవం కావాలి. దానికి మాదిరిగా మోషే ద్వారా గొప్ప క్రియ అక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన మరి చేయించినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. లోతైనటువంటి అనుభవం ఎన్ని కష్టాలు వచ్చినా నిందించుకోవడం కాదు. మనకు కష్టం వచ్చిందంటే ముందు ఎవరిని నిందిస్తాం చెప్పండి? అమ్మా గట్టి కనపడ్డ కదా, ఎక్కడో ఉంటే ఉంటాడు, లేకపోతే లేదని కాసేపు వాళ్ళ పక్కన పెట్టి నాకే రావాలి ఈ కష్టాలు, ఎంత నీతిమంతుడిని, ఎంత మంచివాడిని, ఎన్ని మంచి కార్యాలు చేశాను, ఎన్ని దానాలు చేశాను. నువ్వు ఆ మంచితనం చేసేటప్పుడు నీ మనసు ఎలా ఉంది అది గుర్తించవు. నువ్వు ఎంత నీతిమంతుడిగా జీవించావు, ఆ నీతి కార్యం చేస్తూ అనుకున్నప్పుడు ఎంత నీతితో నువ్వు చేసావు ఆ కార్యాన్ని అది గమనించాం. ఎన్ని దాన ధర్మాలు చేశాను, దాన ధర్మం చేసినప్పుడు ఉంది కాబట్టి పడేస్తావు, లేకపోతే మిగిలింది కాబట్టి పడేస్తావు తప్ప ఏనాడైనా నీవు నీ యొక్క పొరుగు వారి కొరకు, పేదవారి కొరకు నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తినేటువంటి స్థాయిలో వాడికి ఎప్పుడన్నా పెట్టగలిగావా? చెయ్యమే అలా మనం. కానీ ఏం చేస్తాం? దేవుని మీద కనపడ్డు కాబట్టి ఇక ఎలాగా కనపడ్డా వింటున్నాడో లేదో అనుకుని ఎదురుకుండా ఎవరుంటే వాళ్ళ మీద పడతా ఉంటారు. మీ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పనులు కూడా అదే రీతిగా ఉంటే వాళ్ళకి ఒక గొప్ప అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాడు. సముద్రం మధ్యలో ఆరిన నేల, లోతైనటువంటి అనుభవం. ఈ అనుభవాన్ని పొందుకున్నప్పటికీ కూడా ఇంకా అంతకుముందు అనేకమైన అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోకుండా ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉంది, బట్టలు నలిగిపోకుండా ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉంది, అరణ్యంలో దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని తిన్నటువంటి అనుభవం ఉంది, చేదైనటువంటి నీరు లేనిపోయినటువంటి ప్రదేశంలో మధురమైనటువంటి జలాలు తాగినటువంటి అనుభవం ఉంది. అన్నీ మర్చిపోయారు. అన్నీ కారణం ఏంటో తెలుసా? వారికి లోతైన అనుభవం, ఆ లోతుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వారు లేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీంట్లో ఈ లోతైనటువంటి అనుభవంలో మరొక ఉదాహరణ యోబు గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వాక్యాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలగలిగినవా? దేవుని దూషించి మరణము. సాధారణంగా భర్తకి బాగోలేకపోతే ఏ భార్య నువ్వు చచ్చిపో అంటదా? అందు. భార్యకి బాగోలేకపోతే ఏ భర్త అయినా నువ్వు చచ్చిపో అంటాడా? అనడు. గమనించాలి. ఒకసారి నేను ఒక గంట దగ్గర ఒక మాట విన్నాను. ఆ భార్య గట్ట అస్తమానం తరచుగా నీరసం వస్తూ ఉంటుందట. ఏమొస్తూ ఉంటుంది? పాపం నీరస పడుతూ ఉంటుంది. అస్తమానంలో శరీరం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వస్తూ ఉంటే ఈ భర్త అందరి దగ్గర చెప్తా ఉండేవాడట, పెళ్లి చేసుకున్న కాడి నుంచి నీరసమే సరిపోతుందండి. ఏం సరిపోతుందట? నీరసమే సరిపోతుందండి. కనపడినట్టల్లా కంప్లైంట్ ఇస్తా ఉన్నాడట. చివరికి ఇంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చేసాడట. కొంతకాలం అయింది, ఆయన తీవ్రమైనటువంటి నీరసానికి వచ్చేసాడు. ఆ భార్య ఎనలేని పరిచర్య చేసింది. కానీ ఏ భార్య మీద అయితే నేరారోపణ చేశాడో ఆమెతోటే పరిచర్య చేయించుకున్నాడు, ఆమె చేతుల్లో చచ్చిపోయాడు. సరే, మన నోటి మాట దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆ నోటి మాటకు తగినటువంటి ప్రతిఫలాన్ని, తగినటువంటి జవాబును ఆ దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, యోబు భార్య అతనిలో సగభాగమైనటువంటి ఆ వ్యక్తి, అయ్యా నిజమే నువ్వు చాలా కష్టపడతా ఉన్నావు, నీకు ప్రాంతంలో గాయమైంది కదా, నేను దీనికి నూనె రాస్తాను, కట్టు కడతాను అని కాస్త ఉపశమన మాటలు చెప్పట్లే. చూడ అక్కడ ఏమంటుంది? ఇంకా యథార్థవంతులుగా జీవిస్తావా? ఎవరి మాట ధిక్కరిస్తుంది? దేవుని యొక్క సాక్ష్యాన్ని ధిక్కరిస్తా ఉంది. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అనేటువంటి సాక్ష్యం దేవుడు చెప్తే, దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని తిరగరాసేద్దాం అనుకుంటుంది ఈ సహోదరి. ఇక దేవుని బిడ్డలారా, ఒక సలహా ఇచ్చిన దూషించమయ్యా దేవుడిని ఎత్తుకొచ్చిన వాళ్ళు నీకు. ఆ కింద మరి 10వ వాక్యం అంటాడు చూడు, అయినా అతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుమా, కీడును మనం అనుభవింప తగదా అనిను. ఈ సంగతులలో ఏ విషయం అందులో యోబు తన నోటి మాటతోనైనను. చూసారా, నోటి మాట ఖచ్చితంగా దేవుడు వింటాడు. మన నోటికి వచ్చినట్టు మాట్లాడేసి తర్వాత అనుకుంటాం ఏమనంటే ఇక్కడి నుంచి అన్నాను, కానీ ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచే కాదు. వాక్యం చెప్తా ఉంది, హృదయంలో ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది.
ఇక్కడ లేకపోతే ఇక్కడి నుంచి సంకేతం రాకపోతే ఇక్కడి నుంచి మాట రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యోబు గారు ఎక్కడ కూడా దేవుని నామాన్ని తోలనాడలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు. కానీ ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యంలో, నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి జవాబిచ్చారండి. ఏదో సంస్కారం మొదలెట్టారు కదా, చక్కగా ద్రాక్షరసం రొట్టిచ్చేస్తే తొందరగా వెళ్ళిందని అనుకుంటున్నారా? ఒక్కడు చెప్పలే దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటే వందనాలను ఒక్కడు చెప్పలేదు దేవునికి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గారు నేను తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళలేదు, ఏమి తీసుకురాలేదు. దేవుడిని దూరపరచలేదు. దాన్ని ఎవరు దూరపరిచారు? సాతానుడు దూరపరిచాడు. సాతానును నిందిస్తే దేవుడు మహిమ పొందుతాడు, కానీ దేవుని నామాన్ని నిందిస్తున్నావా నువ్వు అనుకుని మూర్ఖురాలా అని పేరు పెట్టాడు అక్కడ. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని ఇంచుమించు 35 సంవత్సరాలు గడగడలాడించి ప్రపంచ దేశాలనే మరి ఆయన ఉణికించినటువంటి గొప్ప యుద్ధ ధైర్యశాలి. ఆయనట ఒక దోమ పుట్టిందటండి. ఏం పుట్టింది? దోమ పుట్టి ఆ దినాల్లో మందు లేక చనిపోయాడు. చనిపోయే ముందు ఆ మరణశయం మీద ఉండి ఒక మాట అంటా ఉన్నాడు. అప్పటికి జ్ఞానోదయం అయింది. చావుకు దగ్గరికి వచ్చాక ఏమనంటే, నా 2 చేతులు, నా 2 కాళ్ళు నా సమాధి పెట్టిలోంచి బయట పెట్టండి, ప్రజలందరికీ 2 చేతులు 2 కాళ్ళు కనపడాలి. అనగా నేను లోకంలోకి ఏమీ తేలేదు, ఎంత ప్రపంచాన్ని జయించినప్పటికీ కూడా నేను ఏమీ తీసుకొని వెళ్తాను. దేవుని బిడ్డలారా, మూర్ఖులైనటువంటి వారు కూడా గ్రహిస్తూ ఉన్నారు, కానీ విశ్వాసులమైనటువంటి మనం ఆ లోతైనటువంటి అనుభవాన్ని మర్చిపోయినటువంటి వారుగా ఉండి అనేక సందర్భాల్లో ముందుగా దేవుని నామాన్ని దూషిస్తాం, రెండవదిగా మన ఎదుర్కొన్నటువంటి వారి యొక్క మరి స్థితిని మనం దూషించేటువంటి వారుగా ఉంటాం. ఈ లోతైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఫలం యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి, చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. సరే, ఇది యోబు యొక్క లోతైన అనుభవం. ఆత్మ కావాలి, కానీ నా శరీరం చీకిపోతే ఉపయోగం ఏముంది? ఏం ప్రాబ్లం ఏం కాదు, ఏం కష్టమేం కాదు. పౌలు గారు అంటాడు, శరీరం బలహీనం, ఆత్మ బలం. నేను వృద్ధాప్యంలో వచ్చేసరికి నా ఆత్మ ఇంకా బలపడిపోతా ఉంది. శరీరం బలహీనమే, కానీ ఆత్మ సిద్ధం, రెడీ ఫర్ ఫైటింగ్ విత్ లోకశక్తులు. లోకశక్తులతో యుద్ధం చేయడానికి పౌలు గారు ఇప్పటికీ కూడా వయోవృద్ధుడైపోయినప్పటికీ కూడా వారి సిద్ధపడుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ విశ్వాస ఫలం యోబుకు 48వ అధ్యాయం 8వ వాక్యం 10వ వాక్యం చదవండి ఎవరైనా. 42:8. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునకు పోయి మీ నిమిత్తము దహన బలి. దేవుడు ఆయన స్నేహితులు 3 చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దాకా నా యొక్క సేవకుడు తిట్టారు కదా మీరు, ఆ తిట్టినటువంటి సేవకుడి దగ్గర క్షమాపణ చెప్పుకొని ఎడ్లు గొర్రెలు పట్టుకెళ్ళి దహన బలి ఇవ్వండియ్యా. ఎవరి సమక్షంలో ఇవ్వాలట? ఎవరి సమక్షంలో? యోబు సమక్షంలో. కారణం ఏంటో తెలుసా? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఒళ్ళు చీకిపోయినప్పటికీ కూడా, జబ్బుతో కృషించిపోయినప్పటికీ కూడా యోబు విశ్వాసం యొక్క లోతు నుంచి తప్పుకున్నటువంటి వాడిగా లేడు. కాబట్టి ఆ శత్రువునే ఆయన దగ్గరకు రప్పించి ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటూ బలి ఇమ్మని చెప్తా ఉన్నాడు. 10వ వాక్యం కూడా చదవండి ఒకసారి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను. లోతైన విశ్వాసం. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఎలాంటి స్నేహితులు? తెప్పి పొడిచినటువంటి స్నేహితులు.
నీలో ఏదో లోపం ఉందన్నాడు ఒకడు, నీ కుటుంబంలో లోపం ఉందన్నాడు ఒకడు, నీ యొక్క పనిలో లోపం, ఇన్ని రకాల లోపాలు చూపించిన వారి కొరకట యోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేయగా దేవుడట ముందున్నటువంటి స్థితి పెట్టి రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు 12వ అధ్యాయంలో ఈ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు, దాహము కొని ఉంటే అతనికి దప్పిక తీర్చు, అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోస్తావు. నువ్వేమి కొట్టక్కర్లేదు, ఎవరిని తిట్టక్కర్లేదు. వాడి కష్టంలో ఉన్నప్పుడు వాడిని పరామర్శిస్తే వాడి నోటికి వాడే బాధ్యుడు, వాడే సిగ్గుపడి అవతలకి పోతాడు. ఇంకా మరి మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక వ్యక్తి యొక్క లోతైన అనుభవాన్ని, అబ్రహాము యొక్క అనుభవం. అబ్రహాముకు దేవుడైన యెహోవా మరి లేక ఒక కుమారుని ఇచ్చాడు. ఒకే కుమారుడు. అబ్రహాంకి ఎంతమంది కుమారులు చెప్పండి అమ్మా? ఎంతమంది అబ్రహాంకి కుమారులు? ఎంతమంది చెప్పాలి? ఇద్దరు అన్నవాడు ఎంతమంది చేతులు ఎత్తండి ప్లీజ్. ఇద్దరు అన్నవాడు చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరెత్తరా? ఒక్కడు అన్నవాడు చేతులు ఎత్తండి. ఒక్కడు అన్నవాడు చేతులు ఎత్తండి. ఒకడు సగం ఇద్దరండి. సగమేమో ఇద్దరు ఇల్లు ఒక సగం వాడు. వాగ్దాన పుత్రుడు ఒకడు శరీరరీతిగా పుట్టినటువంటి వాడు, మరొకడు వాడు దీవించబడ్డాడు. కొండలో మట్టి తింటా బతుకుతావు, మూడు తింటా బతుకుతావు, గాడిదలా ఉంటావు అన్నాడు అండి. ఇతనికి ఇచ్చాడు ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర తీరంలో ఉండేటువంటి ఇసుక రేణువులాగా నువ్వు ఆశీర్వదించబడతావు. నిజమే, గమనించాలి. ఎన్నోసార్లు అండి వాగ్దానం చేశాడు కానీ ఎవరైనా మనకు ఎవరైనా వాగ్దానం చేశారనుకోండి, ఆ గంటలోనో 2 గంటలోనో మరుసటి రోజు తీర్చకపోతే చేశాడే పెద్ద వాగ్దానం ఏమంటారు? చేశాడే పెద్ద వాగ్దానం. రైట్, గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, 24-25 సంవత్సరాల పాటు ఇంకా పాత చేస్తా ఉన్నాడు. నా మార్గంలో నడువు, నేను భయంకరమైనటువంటి దేవుణ్ణి, నా మార్గాన్ని విడిచిపెట్టుకో. వాగ్దానం చేసినప్పుడు ఇచ్చేయచ్చు కదా వెంటనే. అక్కడ మామగారు పెద్దదైపోతుంది, తాతగారు పెద్దవాడైపోతా ఉన్నాడు. అలాంటి స్థితిలోనే మన విశ్వాసాన్ని అనేక మందికి బయలుపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉండేటువంటి దేవుడు కాదు. శూన్యంలో నుండి ఏమీ లేనటువంటి దానిలో నుంచి ఆయన మన కొరకు శ్రేష్టమైనటువంటి ఈవులు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీవు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒక దాని మీద ఆయన బాబోయ్ 10 ఏళ్ళు కనిపెట్టి కొడుకుని పొందుకుంటే వాడిని పట్టుకొచ్చి నాకు బలిచ్చే అంటారు. మనమైతే ఏం చేస్తాం? ఎలవయ్యా ఇవ్వలేక ఇచ్చావు కానీ ఇచ్చినోడు కదా నీకు ఇవ్వాలంటే ఆ మరుసటి రోజే పోతాడు బయటికి, అయిపోయింది. ఈ దేవుని బిడ్డారా, ఏ స్వరముతోటైతే దేవుని అని విశ్వాసం ఉంచాడో, ఏ స్వరముతోటైతే 25 సంవత్సరాల పాటు దేవుని చేత బోధించబడ్డాడో అదే స్వరం ఈవేళ అంటారు, నీకు ఒక్కగానొక్క నాకు ఒక్కడే కుమారుడు వాగ్దానం పుత్రుడని అబ్రహాముకు తెలియదా? అబ్రహాము అంత జ్ఞానం లేదా? దేవుడు పరీక్ష పెడతా ఉన్నాడు. అబ్రహాములో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కొలుస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ కొలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఏమాత్రము చెల్లించలేదు అబ్రహాము. అన్ని సమకూర్చుకున్నాడు, బిడ్డతో సహా బయలుదేరాడు. చివరిగా బిడ్డే ప్రశ్నిస్తూ ఉన్నాడు, నాయన బలికి అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఎక్కడ? బలి పశువు అక్కడ దేవుడు పోసేసాడు సగం కడుపు అబ్రహాంకి. ఇప్పుడు దారిలో పిల్లోడు కూడా సగం కడుపు పోసేస్తారన్నాడు. అయినా చెల్లించలేదు. ఆ విశ్వాసంలో నిలకడగలిగిన వాడుగా, విశ్వాసంలో స్థిరపరచబడినటువంటి వాడుగా అబ్రహాము దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగా బిడ్డను తీసుకెళ్ళాడు, బలి పలికిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం! ఈ దినాల్లో మన పిల్లల్ని కుటుంబంతో కలిసి మందిరానికి తేవాలంటే మన తలప్రాణం తోక్కొచ్చేస్తా ఉంటారు. ఒకసారి బతిమాలాడండి, అవసరమైతే నోరు కూడా పడేసుకోవాల్సి వస్తుంది. కథలు ఎక్కడో అక్కడే ఉంటారు. కానీ ఇస్సాకు యవనప్రాయం దాటేసినప్పటికీ కూడా తండ్రితోకి ఒక్క వాగ్వాదం కూడా చేయలేదు. తీసుకొని వెళ్తా ఉంటే వెళ్ళాడు, కట్టెలు పీరుస్తూ ఉంటే చూశాడు, కట్టెల మీద పడుకోబడినాడు, కట్టేస్తూ ఉంటే కూడా నోరు మెదపలేదు. ఎలాగన్నాడట? యేసయ్యకు మాదిరిగా ఉన్నాడు ఇస్సాకు.
బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉండదో అదే రీతిగా మౌనంగా ఉన్నాడు ఇస్సాకు. అందుచేతనే ఇస్సాకును యేసు ప్రభువుకు మాదిరిగా మనం పోల్చుకుంటా ఉంటాం. అయ్యా దేవుని బిడ్డలారా, ఇక చివరి గడి వచ్చింది. బంధించిన తర్వాత కత్తి పైకెత్తాడు. 12వ వాక్యం చూడండి ఒకసారి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువని ఇందువలన నాకు కనపడుచున్నది. లోతైన విశ్వాసం. తన 2 గ్లాసులు పట్టుకొచ్చింది, అర్పణగా ఇచ్చింది. ఆమె మీ అందరికంటే ఎక్కువ ఇచ్చింది. తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించాడు సుంకరి. అందరికంటే కూడా, ఆ పరిసరుడి కంటే కూడా ఈ సుంకరి గొప్ప. దేవుని బిడ్డలారా, మన స్థితి, మన అనుభవం ఏ రీతిగా ఉంది దేవుని దగ్గర? లోతైనటువంటి విశ్వాసం, లోతైనటువంటి అనుభవాన్ని మనం కలిగి జీవించాలి. లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి వారి స్థితి ఎలా ఉంటుందో తెలుసా? మంచి ఫలాలతో ఉంటుంది. ఎలాంటి ఫలాలు? నీలో ఉండేటువంటి నీ యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి, నీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఆ ఫలాలు ఉంటాయి. మత్తయి సువార్త 13వ వాక్యంలో కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. నీలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి నీ ఫలాలు ఉన్నాయి. నీ యొక్క విశ్వాసపు లోతును బట్టి నీ ఫలాలు ఉంటాయి. నీ యొక్క విశ్వాసపు నిలకడను బట్టి నీ ఫలాలు ఉంటాయి. నీ నీతి కార్యాలను బట్టి నీ ఫలాలు ఉంటాయి. నీ యథార్థతను బట్టి నీ ఫలాలు ఉంటాయి. శత్రువుతో నీకుండేటువంటి స్నేహాన్ని బట్టి నీ ఫలాలు ఉంటాయి. జాగ్రత్త. మంచి నేలలో ఉండాలి మనం అందరం ఎప్పుడు కూడా. సియోను సంఘం అంటే ఏ నేలలో ఉండాలి? మంచి నేలలో ఉండాలి. అనగా మంచి వాక్యంలో ఉండాలి. మంచి వాక్యంలో ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీలో 30% ఉందా ఆత్మీయ బలం? 30% ఆశీర్వదించబడ్డావంటే నువ్వు 100% నిలబడినట్టే. 60% ఉందా? 60% నీకు ఆశీర్వాదం ఉంటే నువ్వు 100% నిలబడినట్టే. 100% ఉందా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నీవు ఉన్నావు. దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఇక్కడ ఈ ఉపమానానికి ఒక గొప్ప అర్థాన్ని ఇమిడ్చాడు ఆయన. ఏంటి 30 60 నాకు పాటలు వచ్చు, నేను పాట పాడుతున్నాను. నాకు డ్రమ్స్ వచ్చు, నేను డ్రమ్ కొడుతున్నాను. లేకపోతే నాకు కీబోర్డ్ వచ్చు, నేను కీబోర్డ్ కొడుతున్నాను. నాకు డ్రమ్ కొట్టడం వచ్చు, కొడుతున్నాను. లేకపోతే కాంగో వచ్చు, కాంగో కొడుతున్నాను. లేకపోతే చందా ఈ పనులు కాదండి చేసేది. నీ హృదయాన్ని ఎంత స్థాయిలో దేవునికి నువ్వు ఇచ్చి ఉన్నావు? నీ హృదయాన్ని ఎంత స్థాయిలో దేవునికి నువ్వు ఇవ్వగలిగావు? విశ్వాసంలో ఎంతవరకు నిలబడతా ఉన్నావు? గాలి వచ్చినప్పుడు కూలిపోతే దాని వల్ల ప్రయోజనము లేదు. నీ యొక్క ఆత్మీయ జీవితం బండ మీద కట్టబడాలి. ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తుని పోలినటువంటి ఆ యొక్క రక్త మాంసాలకి లేక శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి బలలో గాడి వల్ల పాలసంగా ఉంటా ఉన్నాం. ఈ విత్తనాలకు సంబంధించినటువంటి ఆ యోగ్యతలట ఎలా ఉంటాయి? ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, చూడండి ఒకసారి, మొదటిగా లెక్క పెట్టండి. యోగ్యమైన మంచి మనస్సు, వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. అనగా నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలంటే, మంచి ఫలాలు నీలో నుంచి ఆత్మీయంగా రావాలి అంటే నీలో ఎన్ని లక్షణాలు ఉండాలి? 5 లక్షణాలు ఉండాలండి. మొదటి లక్షణం యోగ్యత. ఏ యోగ్యత లేనటువంటి మనల్ని ఆయన యోగ్యులుగా చేశాడు. పెంట కుప్పలో ఉన్నటువంటి మనల్ని ఆయన చేర్చి ఒక పరిశుద్ధమైనటువంటి లేక సువాసన కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆయన మనకు ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. యోగ్యమైనటువంటి జీవితం. మనం యోగ్యులమని మనకి ఎంత మంచి ఆత్మీయ స్థితి ఆయన ఇవ్వలేదు. మనం యోగ్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారమని ఆయన మనల్ని ఇక్కడ ప్రేమించి కూర్చోబెట్టలేదు. కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి, ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి స్థితిలో మనం ఉంటూ ఉండగా మనలను ప్రేమించి మనకు శ్రేష్టమైనటువంటి ఒక యోగ్యత ఆయన ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి యోగ్యత ఉన్నటువంటి వారికి ఏముండాలంటే యోగ్యమైన మంచి మనస్సు.
మనసు ఉంటుంది. ఎలాగంటే ఏదైనా మిగిలిపోతే ఎవరికైనా పడేద్దాం, ఏదైనా మిగిలితే ఎవరికైనా పెడదాం అంతే తప్పించి నీకు నిపుగా ఎప్పుడైనా ఒక పేదవాని కొరకు, ఒక పేదవాని కొరకు నీ సొంతగా నువ్వు తినేటువంటి పదార్థాలనే వండి పెట్టినటువంటి దాఖలాలు ఏమన్నా ఉంటే నీకు ఏ మనసు ఉన్నట్టు? ఏ మనసు ఉన్నట్టు? ఎవరు చెప్పట్లేదంటే ఎవరు వండలేదు అన్నమాట ఇప్పుడు అలాగా. అమ్మా వెరీ గుడ్. ఏ మనసు ఉన్నట్టు? మంచి మనస్సు. ఇవాళ నువ్వు ఏం తింటున్నావో దాన్నే కనుక ఎవరికైనా మాత్రం ఉండి పెట్టావనుకో, ఏ మనసు? పురుషోత్తం చౌదరి గారు మీరు పేరు విన్నారు ఎప్పుడన్నా? పురుషోత్తం చౌదరి గారు మనకి ఆంధ్ర క్రైస్తవ కేంద్రంలో కొన్ని గౌరవ పుస్తకాల పాటలు రాశాడు. ఆయన ఒరిస్సా బ్రాహ్మడు. చౌదరి అంటే కమ్మాయిని కాదు, ఒరిస్సా బ్రాహ్మణ. ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఆయన ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన భార్య పిల్లలు అందరూ కూడా ఆయన్ని విసర్జించారు. సరే బయటకు వచ్చేసాడు కట్టుబట్టలతోటి. దేవుడు తనకు ఇచ్చినటువంటి టాలెంట్, తన యొక్క తలాలను ఉపయోగించి అనేకమైనటువంటి స్తుతి కీర్తనలు, ఆరాధన కీర్తనలు అన్ని రాస్తూ ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా ఆయన ముందుకు సాగుతూ ఉంటే ఆయన మరి మరలా తిరిగి దేశ సంచారం చేస్తూ 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 ఒరిస్సాలో మళ్ళా ఆయన ఆ ఉన్నటువంటి ఆ సొంత గృహం దగ్గరికి వెళ్ళేటట. ఆహారగానం పెడతానేమో అక్కడ అలా నిలబడి ఉన్నాడు. ఆ వచ్చినటువంటి సహోదరుని ఆయన గమనించలేదు ఎవరో. ఎందుకంటే అలాంటి మనస్తత్వం అయింది కాదు. ఎవరో వచ్చారు నాకు ఆహారం పెడతాడు అనుకుని అలా చేతులు పట్టుకున్నాడు, తన పైబట్ట పెట్టి చేతులు పట్టుకున్నాడు. అది నాలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఆ పైబట్ట పెట్టి చేతులు పట్టుకుంటే వచ్చినటువంటి ఆమె పులిసిపోయిన పనికిరానటువంటి ఆహారాన్ని పట్టుకొచ్చి ఆ పక్కనే పెంట కుక్కుంటే పెంట పేడ ఉంటే ఆ పేడ మీద పడేసి తిను అందట. దీనికి నాకు ఇంతవరకు ఎవరు ఎలా చేయలేదు. ఎవరిని అడిగితే ఏదో మంచిదో చెడ్డదో పెడతా ఉండేవారు, ఆహారం తిని దేవుని సేవ చేసుకున్నాను నేను. వాడు ఎలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తే ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా గమనించాడట. ఆ వచ్చినటువంటి ముఖాన్ని అప్పుడు చూశాడు. తిను అని చెప్పడానికి ఎలా చూశాడట. ఆ ముఖం గుర్తొస్తుంది. ఎవరో తెలుసా? అది భార్య. నువ్వు ఇంకా ఈ దేవుడిని విడిచిపెట్టలేదా? ఇంకా ఈ దేవుడి పాటలు పాడుతున్నా కానీ అడుక్కుంటా వచ్చావా అని ఆహారాన్ని ఆ జోలిలో వేయటం మానేసి పేడ మీద వేసి ఆ ఏరు తిని చెప్పి లోపలికి పోయిందట. అయినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అన్ని కాలంలో ఉన్న యెహోవా నన్ను ఎన్నతగిన తీసినటువంటి ఆ పాట కడతా ఉన్నాడు. మన పుస్తకాల్లో మొదటి పాట అదే ఉంటాను. అన్ని కాలాల్లో ఉన్నా ప్రభువా, నేను ఇంట్లో ఉన్న కాలంలో ఉన్నా, ఇంట్లో బయటకు వెళ్ళిపోయిన కాలంలో ఉన్నా, ఇది వేళ ఆహారాన్ని పేడలో వేసిన కాలంలో కూడా ఉన్నావు. ఆ పేడ మీద వేసినట్టు ఆయన గింజలు ఏరుకుంటున్నట్టు ఆ ముఖాన్ని చూస్తే ఈ పాట పడేటట్టు అయినా ఆ విని వెంటనే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కావాలంటే ఏ మనసు ఉండాలి? మంచి మనసు లేకపోతే భర్తలు కూడా ప్రేమించలేరు, మంచి మనసు లేకపోతే భార్యను కూడా ప్రేమించలేరు, మంచి మనసు లేకపోతే సంఘాన్ని సహోదరులు ఒకరికొకరు ప్రేమించుకోలేరు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, క్రైస్తవులు మాట్లాడుకోరు, ఎవరంటే ఏమండో సైలెంట్ కిల్లర్స్. క్రైస్తవులు అంటే ఎవరట? సైలెంట్ కిల్లర్స్. మాట్లాడో పోట్లాట ఉండదు. ఆయన చూస్తే అలా పక్క నుంచి పోతాడు, ఈ చూస్తే అలా పక్క నుంచి పోతాడు. కాదు. మీ అంటే ఉంటారా? మంచి మనసు లేకపోతే నీ విశ్వాసంలో నిలకడ ఉండదు. మొదటి యోగ్యత ఉండాలి, రెండవది మంచి మనస్సు, మూడవది వాక్యము విని. ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. జాగ్రత్త. ఏ విశ్వాసంలో నువ్వు కట్టబడ్డావు, ఏ సంఘంలో నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు, ఎక్కడ నీ యొక్క పునాది వేయబడింది దాన్ని మర్చిపోవద్దు, మూలాలు మర్చిపోకూడదు. అయితే మంచి నేలను పడినటువంటి వారి సరైనటువంటి రీతిలో వాక్యాన్ని వినేటువంటి వారు ఎలాంటి వారట? యోగ్యమైన వారు, మంచి మనసు కలవారు. చూడడం వలన వినుట వలన విశ్వాసము కలుగును. నీ తల్లిదండ్రుల మాట వింటే నీకు ఎంత విశ్వాసమో, నీ దేవుని మాట కూడా వింటే అంతే విశ్వాసంలో యోబు కంటే, అబ్రహాము కంటే, పేతురు, యాకోబు, యోహానుల కంటే నువ్వు బలపరచబడేటువంటి వాడుగా ఉంటావు. నాలుగవదిగా వినినటువంటి వాక్యాలు అక్కడ అవలంబించి ఏం చేయాలట? అవలంబించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే, ఎడం చెవిలో వింటాం, కుడి చెవిలో నుంచి బయట విడిచిపెడతాం. దాన్ని వినటమే కాదండి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. బిడ్డలారా, నీలో ఉన్నటువంటి ఫలాలను అభివృద్ధి చెందాలి అంటే, నీ విశ్వాసము లోతులో ఉండాలి అంటే,
శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద ఫలాలు నీకు కావాలంటే యోగ్యముగా జీవించాలి, మంచి మనసుతో ఉండాలి, వాక్యాన్ని వినాలి, దాన్ని అవలంబించాలి. వాక్యములో ఇచ్చిన వాగ్దానములు నెరవేరే వరకు కూడా ఓపికతో కనిపెట్టాలి. కనిపెట్టి అనేక ఆశీర్వాదాలు నీ విశ్వాస ఫలాలను పొందుకోగలుగుతావు. దేవుడి మాటలు జీవించునుగాక.